హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము పంచభూత శివలింగాలు ఎక్కడ ఉన్నాయో మనము తెలుసుకుందాం. సకల ప్రాణికోటికి ఆధారం పంచభూతాలైన గాలి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అని అంటారు. ఆ పంచభూతాలకు ప్రతిరూపంగా మన దేశంలో పరమేశ్వరుడి పంచభూత శివలింగాలను పూజిస్తారు. హిందూ సంస్కృతిలో పరమేశ్వరుణ్ణి లింగ రూపంలో భక్తులు పూజిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పరమశివుడికి సంబంధించి ఎన్నో మహిమాన్విత క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గవి పంచభూత శివలింగాలు. వీటిలో 4 దేవాలయాలు తమిళనాడు రాష్ట్రంలో ఉండగా ఒక దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ముఖ్యంగా కార్తీక మాసంలో పరమేశ్వరుడి దివ్యక్షేత్రాన్ని సందర్శించేందుకు భక్తులు అధిక ప్రాధాన్యత ఇస్తారు. వనభోజనాలు చేసేందుకు వివిధ పుణ్యక్షేత్రాలకు వెళుతూ ఉంటారు. కాబట్టి మీ తీర్థయాత్ర పర్యటనలో పంచభూత లింగాల సందర్శనను ఓ భాగం చేసుకోండి. లయకారకుడైన శివుని పంచభూత లింగాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఈ క్షేత్రాల ప్రత్యేకతలు ఏమిటి, ప్రయాణ సమయం తదితర విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పరమేశ్వరుని అతి పవిత్రమైన పంచభూత లింగాలలో ఆకాశలింగం ఒకటి. ఆకాశతత్వానికి ప్రతీకగా ఇక్కడ శివలింగాన్ని పూజిస్తారు. ఈ ఆలయంలో 9 గోపురాలు ఉంటాయి. వీటిని మనిషిలోని నవరంధ్రాలకు ప్రతీకగా చెబుతారు. 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయం శైవ విష్ణు భక్తులకు ఎంతో ప్రత్యేకతమైనది. ఈ ప్రాచీన దేవాలయం శివుని నటరాజ స్వరూపంతో పాటు గోవిందరాజ పెరుమాళ్లకు సంబంధించినది. ఇక్కడ పరమశివుడు 3 రూపాల్లో దర్శనమిస్తాడు. శివుడు శాస్త్రీయ రూపమైన లింగానికి భిన్నంగా ఇక్కడ స్వర్ణాలంకార భూషితుడైన నటరాజ స్వామి రూపంలో పరమశివుడు ఉంటాడు. చంద్రమౌళీశ్వర స్ఫటికలింగం, రూపం లేని దైవ సాన్నిధ్యం అనే రూపాల్లోనూ పరమేశ్వరుడు దర్శనమిస్తాడు. పరమేశ్వరుని 3వ రూపాన్ని చిదంబర రహస్యం అంటారు. ఈ ప్రదేశాన్ని యంత్రచిత్రం కలిగిన తెరతో కంటి ఉంచుతారు. దీని వెనుక ఎలాంటి ఆకారం లేని శూన్యం మాత్రమే ఉంటుంది. దీనినే ఆకాశతత్వానికి ప్రతీకగా భావిస్తారు. తెరను తొలగించినప్పుడు బంగారు బిల్వపత్రాల వరుసలు స్వామికి సమక్షాన్ని సూచిస్తాయి. తెరకు బయటి వైపు ఉండే నలుపు అజ్ఞానాన్ని, లోపల వైపు ఉండే ఎరుపు జ్ఞానాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ పృథ్వీలింగము. కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర శివలింగము భూమిని సూచిస్తుంది. ఈ ఆలయానికి 4 వైపులా 4 గాలిగోపురాలు ఉంటాయి. భారతదేశంలోని అతిపెద్ద గాలిగోపురాలు గల ఆలయాల్లో ఇది ఒకటి. ఆలయం లోపల 1000 స్తంభాల నిర్మాణంతో పాటు 1008 శివలింగాలు ప్రతిష్ఠించబడ్డాయి. ఇక్కడ 3500 సంవత్సరాల వయసు గల మామిడి వృక్షం ఉంది. సంతానం లేని దంపతులు ఈ చెట్టు కింద నిలబడి కింద పడే పండును పట్టుకుని తింటే సంతానం కలుగుతుందని నమ్ముతారు. ఆమ్ర అంటే మామిడిని అర్థం. మామిడి చెట్టు కింద వెలిసిన దైవం కాబట్టి ఇక్కడ శివలింగాన్ని ఏకాంబరేశ్వర లింగంగా కొలుస్తారు. నెక్స్ట్ అగ్నిలింగము. తమిళనాడు రాష్ట్రంలో అన్నామలై లేదా అరుణాచలం క్షేత్రంలో ఉంది. పంచభూతాల్లోని అగ్నిభూతానికి ఇది ప్రతీక. అరుణ అంటే ఎర్రని, అచలము అంటే కొండ అని అర్థము. దీన్ని బట్టి ఈ క్షేత్రానికి అరుణాచలము అనే పేరు వచ్చింది. కేవలం స్మరణముతోనే ముక్తిని ప్రసాదించే ప్రదేశంగా భక్తులు ఈ క్షేత్రాన్ని నమ్ముతారు. అరుణాచలం కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు పరమశివుని చుట్టూ ప్రదక్షిణ చేసినట్లే అని పురాణాలు చెబుతున్నాయి. వేద పురాణాల్లో ఈ క్షేత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. శివాజ్ఞతో విశ్వకర్మ ఈ అరుణాచలేశ్వర దేవాలయాన్ని నిర్మించినట్లు కథనము. అక్కడ జరగవలసిన క్షత్రువులు గౌతమ మహర్షితే ఏర్పాట్లు చేయబడినట్లు అరుణాచల మహర్షుని ద్వారా తెలుస్తుంది. ప్రాణం ఉన్న శివలింగ క్షేత్రం ప్రపంచంలో ఇది ఒక్కటే. నెక్స్ట్ జలలింగము. తమిళనాడు రాష్ట్రంలోని తిరుచికి 11 కిలోమీటర్ల దూరంలో
జంబుకేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయానికి తిరువనైకావల్ అనే పేర్లు కూడా ఉన్నాయి. పూర్వం ఇక్కడ జంబు వృక్షాలు అధికంగా ఉండడం చేత ఏనుగుల చేత పూజలు అందుకుంటున్న క్షేత్రం కావడం వలన ఈ ప్రదేశానికి జంబుకేశ్వరంగా పేరు వచ్చింది. ఈ దేవాలయం 5 ఎకరాల విస్తీర్ణములో ఎత్తైన 7 గోపురాలతో నిర్మించబడి ఉంటుంది. ఇక్కడ జంబుకేశ్వర లింగం పశ్చిమ ముఖంగా ఉంటుంది. నీటితో నిర్మితమైన ఈ లింగం నుంచి పానపట్ట నుంచి నిరంతరము నీరు ఊరుతూ ఉంటుంది. అందుకే పానపట్టంపై ఓ వస్త్రాన్ని కప్పుతారు. దీనిని కొద్దిసేపటి తర్వాత పిండి ఆ నీటిని భక్తులకు చూపిస్తారు. నెక్స్ట్ వాయులింగము. ఇది విజయవాడ నుంచి 377 కిలోమీటర్లు, అంటే 6 నుంచి 7 గంటలు ఉంటుంది ప్రయాణ సమయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున శ్రీ కాళహస్తి క్షేత్రం ఉంది. ఇక్కడ శివలింగాన్ని వాయుభూతానికి ప్రతీకగా కొలుస్తారు. దీనికి నిదర్శనంగా భక్తులు ఆలయ గర్భగుడిలో ఓ అద్భుతాన్ని వీక్షించవచ్చు. కర్పూర లింగంగా పిలిచే ఈ శివలింగం చుట్టూ అనేక దీపాలు నిశ్చలయంగా ఉంటాయి. కానీ స్వామివారి ఎదురుగా ఉండే దీపం మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ కనిపిస్తుంది. అందుకే ఈ లింగాన్ని ప్రాణవాయులింగంగా పూజిస్తారు. స్వామి ఉచ్ఛ్వాస నిశ్వాసల కారణంగానే ఇది జరుగుతుందని, ఇక్కడ లింగానికి ప్రాణం ఉందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ప్రపంచంలోనే ప్రాణమున్న శివలింగ క్షేత్రంగా శ్రీ కాళహస్తికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇవన్నీ కొన్ని ముఖ్యమైన విషయాలు పంచభూత శివలింగాల గురించి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.